ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు. నేను ఒక హెర్బలిస్ట్‌ని ప్లస్ ట్రెడిషనల్ హీలర్‌నండి. ఈరోజు మనం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు ఎయిడ్స్ గురించి చెప్దామండి. ఎయిడ్స్ అనేది మొట్టమొదట హెచ్ఐవి వస్తుందండి. హెచ్ఐవి తర్వాత దాన్ని ఆ కౌంట్లు అయ్యి బాగా పాడైపోయి సెకండ్ స్టేజ్ ఎయిడ్స్ అండి. హెచ్ఐవి స్టేజ్‌లో అయితే మీకు CD4 కౌంట్ తగ్గిపోయిందో అలాగే టీ సెల్స్ అయితే మీకు ఇబ్బందిగా ఉందో ఆ 2 సెల్స్ని మనం పెంచుకోవచ్చండి. ఇమ్యూనిటీ అన్నమాట. CD4 కౌంట్ అంటే ఇమ్యూనిటీ సెల్స్ అండి. ఇమ్యూనిటీ విపరీతంగా పెరుగుతుంది. అవి పెరిగితే అవి తగ్గిపోతే మన బాడీలో ఉన్న సెల్సే మనకి ఆపోజిట్లో పనిచేస్తాయి అన్నమాట. ఆపోజిట్లో పనిచేసి నెక్స్ట్ ఎయిడ్స్ అనే స్టేజ్లోకి బాడీని తీసుకెళ్తాయండి. అదే లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఎయిడ్స్ నుంచి చాలా ఎక్కువ ఉంటుందండి. వాళ్ళకి చాలా స్లోగా ఎఫెక్ట్ అవుతుంది. కానీ జెంట్స్ మట్టుకి హెచ్ఐవి నుంచి ఎయిడ్స్లోకి వెళ్ళిన తర్వాత 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఉంటారండి. అదే మీరు ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కాబట్టి మీరు ఎప్పుడు కూడా వెయిట్ తగ్గకుండా చూసుకుని అదేవిధంగా బలమైన ఆహారం మటను, ఫిష్ ఇలాంటివి తింటా ఆకలి తగ్గకుండా చూసుకుంటే కనుక ఎయిడ్స్ నుంచి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఈ విధమైన ఆహార నియమాలు పాటిస్తా ఆయుర్వేదంలో ఉన్న మందులు కానీ ఇవన్నీ వాడుకుంటే డెఫినెట్గా తగ్గుతుందండి. మేము కొన్ని కేసులు పూర్తిగా తగ్గించామండి. పూర్తిగా అంటే మీకు ఒక అబ్బాయి అయితే 22 ఇయర్స్ పాపం మ్యారేజ్ అయిన కొత్తలోనే ఇలాగ ఇబ్బందిగా ఉందన్నారు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు తీసుకొస్తే అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామండి. 2 ఆడపిల్లలు కూడా పుట్టారు అతనికి. పిల్లలకి లేదు, వైఫ్కి లేదు. అతనికి కూడా CD4 కౌంట్ అది చాలా బాగా పెరిగి అతను కూడా చాలా సేఫ్గా ఉన్నాడు. ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి మానేమన్నా కూడా మానకుండా ఎంతో కొంత ఏదో ఒక 1-2 మందులు పంపండి డాక్టర్ గారు అని నన్ను గురువుగారు మీరు ఏమైనా పంపాలి నాకు, మీ మందు తినకపోతే నేను ఏమైపోతానని భయపడి పాపం అబ్బాయి మానకుండా చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా 12 ఇయర్స్ నుంచి వాడుతున్నాడు నియర్లీ. చాలా హ్యాపీగా ఉన్నాడు. పిల్లలకి లేదు, అతనికి లేదు. అంటే అదేంటంటే ఎయిడ్స్ వచ్చినంత మాత్రాన్ని భయపడిపోయి మనం ఏదో అయిపోతామని అనుకోక్కర్లేదండి. ఏది హెచ్ఐవి పాజిటివ్ రాగానే మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుని మంచి ఆహార నియమాలు పాటిస్తా టైమ్లీ తిని ఏదైనా చెడు అలవాట్లు ఉంటే డ్రింకింగ్ కానీ డ్రగ్స్ కానీ లేకపోతే ఈ పాన్ పరగ్ కానీ పాన్ మసాలా ఇటువంటివి మానేసి గుట్కాలు మీరు మంచి జీవన విధానం కనుక మీరు సాగించితే హెచ్ఐవి అనేది డెఫినెట్గా మీరు దాని నుంచి కోలుకొని ఎయిడ్స్లోకి వెళ్ళకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొని హాయిగా బ్రతకొచ్చండి. అంచేత భయపడద్దు. హెచ్ఐవి వచ్చిందని భయపడిపోయి మనం ఏదో అయిపోతాం అనుకునే బదులు మీరు ఆ చెడు అలవాట్లు ఉంటే అవి మానేసి ఏ పైసలైతే అలవాట్లకి స్మోకింగ్ వాటికి ఖర్చు పెడుతున్నారో వాటినే మంచి ఎగ్స్ కానీ ఫిష్ కానీ ఇలాంటివి కొనుక్కుని మీరు ఇమ్యూనిటీ పెంచుకుని ఆకలి తగ్గకుండా వెయిట్ తగ్గకుండా చూసుకుంటే ఎయిడ్స్ అనేది మిమ్మల్ని ఏమీ చేయదండి. అలాగే నేను మరో కేసు గురించి చెప్తానండి. మా స్నేహితుని యొక్క స్నేహితులు అమెరికాలో ఉన్నారు. డాక్టర్ సురేష్ అని, ఆయన వైరాలజీలో చాలా పెద్ద డాక్టరు. ఆయన అసలు నేను చెప్పింది నమ్మాలా లేదో తెలియక జానెట్ విలియమ్స్ అని అమెరికన్ సిటిజన్ అండి. ఆ అమ్మాయికి ఎయిడ్సే, హెచ్ఐవి కూడా కాదు. ఆ కేసు పంపించారు ఆయన. పంపిస్తే అది ట్రీట్మెంట్ చేసామండి. 1 ఇయర్లో అమ్మాయికి నార్మల్ అయింది. మ్యారేజ్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ తగ్గినాక ఆ అమ్మాయి లెటర్ కూడా రాసింది, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద లైఫ్ అగైన్ అని. మా స్టాఫ్కి, మా అబ్బాయికి అందరికీ థ్యాంక్స్ చెప్తా. మా అబ్బాయికి ఎందుకంటే అమ్మాయి మాట్లాడింది నాకు అర్థమయ్యేది కాదు వీడియో కాల్లో. మా అబ్బాయి ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉండేవాడు. నా ఇంగ్లీష్ ఆ అమ్మాయికి అర్థమయ్యేది కాదు. అందుకేంటంటే ఆ అమ్మాయి ఒక 6 నెలలు వాడిన తర్వాత తగ్గిపోయింది అని డాక్టర్లు చెప్తే అది హైబర్నేషన్లోకి వెళ్ళి ఉంది, తగ్గి ఉండదా అన్నాను నేను. కాదండి తగ్గిపోయింది అన్నారు వాళ్ళు. ఇంకో 2 నెలల తర్వాత మళ్ళీ కనపడుతుంది అంటే అప్పుడు ఆ అమ్మాయి కంటిన్యూగా 1.5 ఇయర్ వాడిందండి. 18 నెలల్లో పూర్తిగా క్లియర్ అయింది. మ్యారేజ్ కూడా చేసుకున్నాను మెసేజ్ పెట్టింది. ఈ విధంగా తగ్గని వ్యాధి ఏం కాదండి. అలాగే మనల్ని మనం పలానా టైంకి చనిపోతాం, ఇబ్బంది అవుతుంది అని కూడా భయపడక్కర్లా. అది మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే బయట వాళ్ళకి అంటుకోవడం కానీ, మిగిలిన వాళ్ళకి రావడం కానీ ఇవి కూడా చాలా తొందరగా మనం కంట్రోల్ చేయొచ్చు దాన్ని.
చేత హెచ్ఐవి వచ్చిందని భయపడొద్దండి. ఎయిడ్స్‌లోకి వెళ్తే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హెచ్ఐవిలో కూడా ఏదైతే నేను ఆహారం చెప్పానో ఇవన్నీ జాగ్రత్తగా తీసుకుని మీరు మీ నియమాలు పాటించి చెడు అలవాట్లకి దూరంగా ఉంటే తప్పనిసరిగా మీరు రికవరీ వస్తుందండి. ఓకేనండి. నమస్కారం.